భద్రాచలం కేంద్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టాక కార్మిక చట్టాల స్థానంలో 4 కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను మోదీ కాలరాశారని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాల పునరుద్ధరణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏజే రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం 140వ మేడే ఉత్సవాలను పట్టణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక చంద్రరావు భవనంలో సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన కార్మిక సదస్సులో ఏజే రమేష్ పాల్గొని మాట్లాడారు. మేడే 140 సంవత్సరాల చరిత్రలో ఇంత నిర్బంధం ఎప్పుడు ఎవరు చూసి ఉండరని అన్నారు. చట్టాల స్థానంలో కోడ్లను తీసుకువచ్చి కార్మికులు స్వేచ్ఛగా కార్మిక దినోత్సవం కూడా చేసుకోకుండా మోడీ నిరంకుశంగా అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గడ్డం స్వామి, కొలగాని రమేష్, నకరేకంటి నాగరాజు, పారెల్లి సంతోష్ కుమార్, డి రామకృష్ణ, లక్ష్మణ్, చంద్ర, లీలా, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా పట్టణంలోని అన్ని కార్మిక కూడళ్ల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలను నిర్వహించారు. ఆటో కార్మికులు, పళ్ల వర్తక సంఘం నాయకులు, షాప్ ఎంప్లాయీస్, చిన్నుపాటి, లారీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ఇండస్ట్రియల్ కార్మికులు, ముచా సంఘాల కార్యకర్తలు మేడే ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, కుంజా శ్రీను, ఉస్తల జ్యోతి, జీవన జ్యోతి, ధనకొండ రాఘవయ్య, చుక్క మాధవరావు, ఎస్ అజయ్ కుమార్, చాట్ల శ్రీనివాసరావు, భూపేంద్ర అంబోజీరత్నం, కనకశ్రీ, శాఖ కార్యదర్శులు గోవర్ధన ఛాన్సీ, ఎర్రంశెట్టి పూర్ణిమ, వేణు, ధనమ్మ, సీత, సున్నం ప్రవీణ్, డివైఎఫ్ఐ నాయకులు సతీష్ బాబు, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. భద్రాచల పట్టణ ప్రజలకు మేడే శుభాకాంక్షలు. 140 సంవత్సరాలుగా ఈ మేడే పర్వదినం ప్రపంచవ్యాప్తంగా కులాలకు, మతాలకి, వర్గాలకు అతీతంగా నిరంతరం జరిగేటువంటి మేడే పండగ. దీని యొక్క ప్రాధాన్యతను కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మేడే అంటే ఎర్రజెండాని ఎందుకు ఎగరేస్తారు, ఈ ఎర్రజెండాకు ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది అంటే 1887లో ఆనాటి అమెరికా దేశంలో చికాగో నగరంలో పారిశ్రామిక ప్రాంతం, ఎక్కువ ఫ్యాక్టరీలు అయి ఉండేవి. అక్కడ ఆనాడు ఉన్నటువంటి కార్మికులు మేము ఇన్ని గంటలు పనిచేయలేము, ఇన్ని గంటలు చేయడం వల్ల భార్య పిల్లల ముఖాలు చూడలేకపోతున్నాం, కాబట్టి 10 గంటలు తగ్గించాలి, అదేవిధంగా మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తుంటే ఆ నిరసన మీద ఆనాటి పాలకులు వాళ్ళ సైనికులు కాల్పులు జరిపి వాళ్ళ రక్తాన్ని కళ్ళజూశారు. ఆ రక్తంలోంచి ఒక కార్మికుడు చనిపోతూ తన ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా తీసి ఇదిగో ఇదే మన జెండా, మీరు పోరాటం కొనసాగించండి అని ఆ రక్తంలో ముడిచి జెండాని చూపించి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ కార్మిక రక్తం నుంచి పుట్టిందే ఈ ఎర్రజెండా. కాబట్టి అందుకనే మే 1వ తారీఖు ఆ సంఘటన జరిగింది కాబట్టి మేడే సందర్భం అనేది జరుపుకుంటున్నాం. కానీ వాళ్ళ పాలకులు ఆనాడు సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక కోళ్లు తెచ్చి బీజేపీ కూడా మళ్ళీ అటువంటి నియంతృత్వానికి పాలు పంచుకుంటా ఉంది. రాబోయే కాలంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈ కార్మిక విధానాలకి, కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము భావిస్తూ మరోసారి ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భద్రాచలం పట్టణ ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చికాగో నగరంలో చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి 8 గంటల పనిని సాధించుకున్నారు. ఆ యొక్క పనిని ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం 10 గంటల తగ్గించి పెంచాలని చెప్పి 10 గంటలు 12 గంటలు చేయాలని చెప్పి దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాలు తీసుకొస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉంది. దేశంలో లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఎల్ఐసి, బ్యాంకులు, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఇతర అన్ని రంగాలను అన్ని యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దేశ సంపదను అదానీ, అంబానీలకు, అదేవిధంగా కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలు చేస్తూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ పోరాటం చేసి మోడీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేడే సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 140వ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, కష్టజీవులకి సిపిఎం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 140 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో
8 గంటల పనిదినం కోసం జరిగిన వీరోత్సవమైన పోరాటం సందర్భంగా ఆనాటి ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండలో కార్మికులు తమ రక్తాన్ని చిందించారు. ఆ చిందించిన రక్తంతో వచ్చినటువంటి అరుణ పతాకమే ఈరోజు ఎర్ర జెండా కార్మిక దినోత్సవం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా 8 గంటల పనిదినం కోసం జరిగినటువంటి పోరాటాన్ని మళ్ళీ తిరిగి అట్లాంటి ఆ రోజు ఉన్నటువంటి బానిస పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి వెటిచాకిరి, ఆ రోజు ఉన్నటువంటి కార్మిక వర్గం మీద జరిగినటువంటి దాడులు ఇవాళ 140 ఏళ్ల తర్వాత తిరిగి పునరావృతం అవుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరూ కలిసి తోడు దొంగల్లాగా వ్యవహరిస్తూ కార్మిక వ్యతిరేక చర్యలను అమలు చేస్తున్నారు.